గన్ పార్క్ దగ్గర కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కల్పితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్, ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్దాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో మళ్లీ అడుగుతాం, నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళొకసారి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ చట్టసభ